హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. గ్లోబల్గా చూసుకుంటే చాలా జరుగుతున్నాయి. ట్రేడ్ వార్స్ అని, టారిఫ్ వార్స్ అని, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ స్టాక్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటాయంటారు. అసలు ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా నమస్తే ఉన్నారు? అండి, బాగున్నా అండి. ఓకే. సో స్టాక్ మార్కెట్స్ అంటే ఇప్పుడు అంటే సడన్ గా గోల్డ్ ప్రైస్ పెరిగేసరికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్ సైడ్ మల్లుతున్నాయి అంటున్నారు. అసలు స్టాక్ మార్కెట్స్ ఎట్లున్నాయి, పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మార్చి నుంచి కూడా మార్కెట్స్ బాగా యూటర్న్ తీసుకున్నాయండి. ఎప్పుడైతే ఏప్రిల్ 4వ తారీఖు ట్రంప్ వాళ్ళు టారిఫ్స్ అన్నీ కూడా 90 days టైం ఇచ్చారో అక్కడి నుంచి మార్కెట్స్ చాలా ర్యాలీ వచ్చాయి. ఈ 10 days చాలా బాగా వచ్చాయి. మా ఏప్రిల్ అంతా కూడా మైండ్ బ్లోయింగ్ గ్రోత్ అనమాట. సో ఇంకా ఇప్పుడిప్పుడే మిడ్ క్యాప్స్ మా అన్ని కూడా లార్జ్ క్యాప్లో ఇంకా రికవరీ అయ్యి బాగా వచ్చాయి. దాదాపు 20-30-40% ఇండెక్స్ రికవరీ వచ్చేసింది. సో బాగుంది. ఇక్కడ ఇక ఇది సస్టైన్ అయిపోయింది. సో ఇంకా మూవ్మెంట్ అవుతుంది. మనం ఎప్పటి నుంచో అనుకోండి చెప్తున్నాం, టెన్షన్ అవ్వకండి అని, అది మళ్ళీ వచ్చేసింది. స్టార్ట్ అయిందంటారు. 90 days టైం పీరియడ్ అయిపోయాక ఎలా ఉంటుంది అంటారు? ఇంకా మిగతా కంట్రీస్ ఈ లోపు వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాయి. ఆల్రెడీ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒక అడ్జస్ట్మెంట్ రాజీ ఒప్పందాలు వస్తాయి. సో ఇంకా పెద్ద భయపడాల్సింది ఏం లేదు. సో ఇంకా ఇట్లా పాజిటివ్గా నడుస్తూ ఉంటుంది అంటారు? పాజిటివ్గా ఉంటుంది, పర్వాలేదు. ఓకే. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో ప్రకారం అంటే ఇండియన్ రీటైలర్స్కి ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువ ప్రాఫిటబుల్ కాకుండా మిగిలిపోయేది రీటైలర్సే. సో ఈసారి రీటైలర్స్కి ఈ సిచ్యువేషన్లో ఎలాంటి స్టాక్స్ మీరు సజెస్ట్? అవునండి, జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక టాప్ 5 స్టాక్స్ మనం సెలెక్ట్ చేస్తాం ప్రతిసారి కూడా. సో మీకు ఈసారి ఏంటంటే మంచి కంపెనీస్, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఇస్తున్నాను. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి, చూడండి. నేను చెప్పానని కొనటం కాకుండా మీరు కూడా ఒకసారి చూడండి ఫండమెంటల్గా టెక్నికల్గా ఎలా ఉంది ఏంటని. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోండి. సో ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఎస్డబ్ల్యూ సోలార్. ఎస్డబ్ల్యూ సోలార్ అంటే ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ. ఈ కంపెనీ ఇది దాదాపు 800 ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు 250 నుంచి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ రికవరీ వచ్చి దాదాపు ఇప్పుడు 320 అలా ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్లో మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు. ఇదేంటంటే దాదాపు 700 points డౌన్ అయింది. అలాగే 300 అంటే కొంచెం మిడ్ క్యాప్లో మంచి ఎఫర్డబుల్ రేటే. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ 6 months ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటే ఇది 600 డబుల్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. 300 నుంచి ఇప్పుడు 600 అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. 6 months to 1 year అనుకోండి. సో అలా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటే మంచి ఛాన్స్ కనపడుతుంది. ఇది తర్వాత తీసుకుంటే కమిన్స్ ఇండియా. కమిన్స్ మనకి తెలిసిందే, జనరేటర్స్ అయితే తయారు చేస్తాయి. ఇది అంతకుముందు ఏంటంటే ఆల్ టైమ్ హై 4500 అలా వెళ్ళింది. ఇప్పుడు లో వచ్చి 2400-500 దాకా వచ్చి ఇప్పుడు 2900 ఆ రేంజ్లో ఉంది. సో ఇదైతే షార్ట్ టర్మ్లో ఒక 2-3 months ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు కనీసం 3300 నుంచి 3400 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది కమిన్స్. తర్వాత ఏంటంటే మనకి బ్యాంకింగ్లో అన్ని బ్యాంక్స్ బాగా లీడ్ అయ్యాయి, కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా రాలేదు. అదేదో చిన్న ప్రాబ్లం అని బాగా కరెక్షన్ అయింది. సో ఆ ప్రాబ్లమ్స్ అవి చాలా వరకు రెక్టిఫై అయిపోయినాయి. అది లో అంటే 600 దాకా వచ్చి ఇప్పుడు 800కి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు ఇది 800లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కూడా టార్గెట్ వచ్చి 1000 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక 2-3 monthsలో ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 2-3 months ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే. తర్వాత వచ్చి ఐటీ కంపెనీ తీసుకుంటే టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా బాగా ఇది ఆల్మోస్ట్ 2000 దాకా వెళ్ళి ఇప్పుడు మొన్న ట్రేడ్ వార్ ఎఫెక్ట్ వల్ల ఇది 1300 దాకా వచ్చింది. ఇప్పుడు రిజల్ట్స్ అవి బాగానే వచ్చాయి, మళ్ళీ రికవరీ ఐటీ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు 1430 ఆ రేంజ్లో ఉంది. సో 1430 నుంచి 1400 మధ్యలో దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా 3-4 monthsలో తీసుకుంటే 1600 నుంచి 1700 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. ఆ తర్వాత ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఒకటి తీసుకున్నాం, డాక్టర్ రెడ్డి. డాక్టర్ రెడ్డి ఏంటంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ 1180 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు లో వచ్చి 1100 దాకా వచ్చింది, అక్కడ నుంచి రికవరీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 1180 నుంచి 1150 మధ్యలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. 1300 నుంచి 1350 దాకా ఛాన్స్ ఉంది. ఇది కూడా అంతే 3 months 4 months ఆ రేంజ్లో ఉంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా మనకి టాప్ 500 కంపెనీస్, ఆల్మోస్ట్ టాప్ 200 కంపెనీస్ ఇవన్నీ కూడా. సో ఓన్లీ ఎస్డబ్ల్యూ సోలార్ కూడా ఒకటి, సోలార్ ఆల్టర్నేట్ సెగ్మెంట్స్ బాగా గ్రో అవుతున్నాయి కాబట్టి ఇది ఒకటి బయింగ్కి మంచి ఛాన్స్ అనిపిస్తుంది. సో ఈ కంపెనీస్లో ఒకసారి మీరు కూడా చూసుకోండి అని చెప్తున్నాను.
లైక్ వన్ డౌట్ అందరికి ఏముంటుందంటే ఇప్పుడు ఈ టారిఫ్స్ ఏమన్నా ఇలాంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో ఎక్కువగా ఏ సెక్టార్లో ఇంపాక్ట్ అవుతుంది మన స్టాక్ మార్కెట్స్లో? అంటే రీటైలర్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో? ఇలాంటి సిచ్యువేషన్లో రీటైలర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, క్యాపిటల్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ రివర్స్ అవుతుందో అప్పుడు ఏం చేయాలంటే నిఫ్టీలో పుట్ ఆప్షన్స్ బై చేసుకొని మనం ముందు హెడ్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొదటి నుంచి ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి అదే చెప్తున్నాను ఏంటంటే, ఎనీ టైం మార్కెట్స్ ఫాల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అన్సర్టనిటీ డేట్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇమీడియట్గా ఏం చేయాలి, నిఫ్టీని ఇప్పుడు వీటన్నిటిలో కూడా స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అలాంటివి తీసుకోలేని వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే నిఫ్టీని బై చేసుకొని కౌంటర్ హెడ్జింగ్ చేసుకోవాలి. నిఫ్టీలో ఏమవుతుందంటే మీకు 6 months కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మీరు ఇదొకటి బాగా గుర్తు. ఇప్పుడు ఈ 2025లో మనకి చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్స్ కూడా చాలా వరకు 30-40% కూడా ఫాల్ అయిపోయినాయి. అంటే మార్కెట్ పడినంత మాత్రాన మనం కూడా డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఈ 2025లో నేను చెప్పేది ఏంటంటే మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో మనం ఎప్పుడూ ఉండాలి. ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది అదే. అది ప్రాఫిట్ వచ్చిన తర్వాత మన క్యాపిటల్ ఎరువుడు ఎందుకు కావాలి? మార్కెట్ పడితే మన క్యాపిటల్ పడదు, మళ్ళీ మార్కెట్ పెరిగితే మన స్టాక్స్ పెరుగుతాయో తెలియదు. సో కాబట్టి ఏం చేయాలంటే మీరు ఇండెక్స్ని పుట్ ఆప్షన్స్ని ఎప్పటికప్పుడు హెడ్జింగ్ చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి కనీసం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఈ స్టాక్ మార్కెట్ అంతకు ముందు అంటే ఏదో ఇన్వెస్ట్ చేసిన అయిపోయింది, కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే ఇది బుల్ మార్కెట్ కాదు. కన్ఫర్మేషన్ మీరు అన్నట్టు ఎనీ టైం టెన్షన్గా ఉంటుంది. 2 years వరకు అలాగే ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పెరిగిందని మనమేమి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదో తేడా వచ్చిందంటే మళ్ళీ కరెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఎనీ టైము ఈ కరెక్షన్ అనేది కామన్. కాబట్టి మన ప్రాఫిట్ని మనం ప్రాఫిట్ కాకపోయినా మన క్యాపిటల్ని లాక్ చేసుకోవాలి. అది నేర్చుకోవాలి ఫస్ట్. కరెక్ట్. అంటే ఈ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీటైలర్స్ చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటారు? ఇదే మిస్టేక్ అనమాట. క్యాపిటల్ ప్రొటెక్షన్ ని నెగ్లెక్ట్ చేయటం, అంటే తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయటం, ట్రేడింగ్లోకి రావటం. ట్రేడింగ్ ఏం చేయాలంటే మీరు 60% ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. మీ అమౌంట్లో 60%, 40% ట్రేడింగ్. షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవాలి. ఇంట్రాడే చేయటం అనేది స్కిల్స్ ఉంటేనే చేయాలి, టైం ఉంటే చేయాలి. అలా కాకుండా స్కిల్స్ లేకుండా టైం లేకుండా ఇంట్రాడే చేస్తే లాసెస్ అవుతాం. సో ఆ తర్వాత ఏంటంటే ఆప్షన్స్లో మనీ సంపాదిద్దాం అనుకోవటం అది అవ్వదు. ఆప్షన్స్ ఏంటంటే మనకి హెడ్జింగ్ పర్పస్, ప్రొటెక్షన్కి. సో దానిలోనే మనీ సంపాదించేద్దాం అనే పాయింట్లో ఏమవుతామంటే ఎక్కువ లాస్ అవుతాం. ఆ ప్రోడక్ట్ డబ్బులు ఇచ్చేది కాదు, డబ్బులు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసే ప్రోడక్ట్. అది 90% ఆఫ్ ద ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఆ విషయం తెలియదండి. తెలుసు, కానీ ఆప్షన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే బాగా ఎంజాయ్మెంట్ వస్తుంది. అదే ఓవర్ ట్రేడ్ చేస్తారు అంటే లైక్ ఎమోషనల్ స్టెబిలిటీ పోతుంది. అదే మేము చేసాము, పోగొట్టుకున్నా చాలా పోగొట్టుకున్నాక అర్థమైంది ఏంటంటే అది ఆప్షన్స్ డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్ కాదు. సో ఈక్విటీలో కానీ ఫ్యూచర్స్లో కానీ మనం ట్రేడ్ చేయాలి, దానికి సపోర్టింగ్గా ఆప్షన్స్ బయింగ్ చేసుకోవాలి. సో అది ప్రొటెక్షన్ తప్ప అది మనీ ఇచ్చేది కాదు. నేను ఒక వీడియో కూడా చేసాను, 1 dayలోనే 10 lakhs పోయినాయి. ఆ తర్వాత రియలైజ్ అయ్యాం. సో మీరు కూడా ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ని దాన్ని బట్ ధైర్యం కావాలండి. 10 లక్షలు పోగొట్టుకున్నాక నెక్స్ట్ డే మళ్ళీ స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయడానికి ఇక అసలు ఈ పరిస్థితి ఇవ్వాలన్న పరిస్థితి అవ్వదు. మేమేదో నిజంగా 10 years బ్యాక్, దాదాపు 12 years బ్యాక్ జరిగింది కాబట్టి అప్పటికి 10 lakhs అంటే 10 crores చాలా అదేదో మళ్ళీ రికవర్ అయ్యాం. కానీ ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారంటే 10 lakhs పోగానే సూసైడ్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు తప్ప ఇంకా అసలు రిస్క్. అందుకే నేను ఎందుకు ఫెయిల్యూర్ కూడా మీకు చెప్తున్నానంటే చాలా కేసులు ఇలా చూస్తున్నాం కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళొద్దు. సో మా ఫెయిల్యూర్స్ కానీ మా సక్సెస్ కానీ రెండు మీతో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఆ రెండు తీసుకొని ఆప్షన్స్ అనేవి ఏంటంటే అవి ఓన్లీ హెడ్జింగ్ ప్రోడక్ట్ కింద తీసుకోండి, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కింద తీసుకోండి. ఓన్లీ ఆప్షన్స్ చేస్తానంటే లైఫ్ లేదు. ఇప్పుడు ఈక్విటీ కూడా చేసుకోండి, 60%, 70% ఇన్వెస్ట్ చేయండి, 30% మీరు ట్రేడ్ చేయండి. సో అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. దీని గురించి ఏమైనా కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం. కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ని వైడ్గా డైవర్సిఫై చేసుకోండి, లైక్ ఈక్విటీ, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ అన్నిట్లో డైవర్సిఫై చేసుకొని ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. సో అలా బ్యాలెన్స్ కావాలన్నమాట. చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.
సో చూసారు కదా, స్టాక్ మార్కెట్స్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాయంట. సో ఈసారి మంచిగా మళ్ళీ అదే పాజిటివ్ ట్రెండ్ నడవాలి అని అనుకుందాము. మంచిగా స్టాక్స్ అక్యుములేట్ చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అనుకుందాం. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ హిమ్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.